జనసేన కోటా నుండి పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ ను రాజ్యసభకు పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్త చర్చనీయాంశమైంది. రమేష్ కు ముఖ్యమంత్రి చంద్రబాబుతో విడదీయలేని సంబంధం ఉందని, ఆయన నివసిస్తున్న ఉండవల్లి నివాసం కూడా రమేష్ దేనని సమాచారం. పార్టీ కోసం కష్టపడిన సీనియర్లను కాదని, సంబంధం లేని వ్యక్తికి టికెట్ ఇవ్వడంపై జనసేన శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఖాళీగా కానున్న 4 రాజ్యసభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపీకి సంబంధించి అయితే భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీలు అయితే కసరత్తు అయితే ప్రారంభించాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు సంబంధించి అయితే ఇప్పుడు దాదాపు ఒక స్పష్టత అయితే రావడం అయితే జరిగింది. భారతీయ జనతా పార్టీ కూడా ఒక సీటు వదిలివేస్తున్న నేపథ్యంలోనే బీజేపీ కూడా తమిళనాడులో కీలకమైన ఒక నేతకు ఇక్కడ రాజ్యసభ స్థానాన్ని ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. టీడీపీ మాత్రం సిట్టింగ్ సభ్యులతో పాటు మరొక కొత్త అభ్యర్థికి ఎంపీగా చేసే విషయంలో అవకాశం ఇవ్వాలనే ఒక విషయం మాత్రం ఇప్పుడు మనకు చర్చ జరుగుతుంది. గతంలో నామినేషన్ బీఫామ్ తీసుకునేదాకా వెళ్ళిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వరలరామయ్య ఈసారి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ అయితే తెరపైకి వస్తున్నప్పటికీ అవకాశం ఈసారైనా వరలరామయ్యకు దక్కుతుందా లేదనేది ఒక $1 మిలియన్ ప్రశ్నగా కూడా జరిగింది. గతంలో అమరావతిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మొదటిసారి కొనసాగిన క్రమంలోనే ఉండవల్లిలో బీఫామ్ పిలుపు కూడా వెళ్ళిన తర్వాత బీఫామ్ తీసుకోవడానికి దాదాపు మన కృష్ణా బ్యారేజ్ దాటుతున్న క్రమంలో వెంటనే మరొక ఫోను వెళ్ళడం, బీఫామ్ ఇవ్వడం లేదని కనకంమేడల రవీంద్ర కుమార్కు అవకాశం ఈసారి ఇస్తున్నామని చెప్పడంతో నిరాశ చెందడం జరిగింది. దాదాపు ఒక 7 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ అవకాశం వరలరామయ్యకు దక్కుతుందా లేదా అనే ఒక ఉత్సుకత అయితే మనకు కనిపిస్తుంది. ఈ విషయంలో ముఖ్యంగా రాజ్యసభ స్థానాల అభ్యర్థుల ఎంపిక విషయంలో మనం గమనించాల్సింది ముఖ్యంగా కూటమి పార్టీలో ఏంటంటే జనసేన పార్టీ అభ్యర్థిపై అనేక అంచనాలు అయితే ఉన్నాయి. గతంలో నాగబాబుకు అంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న కొందెల నాగబాబు పవన్ కళ్యాణ్ సోదరు కూడా ఆయనకు లాస్ట్ టైమే రాజ్యసభ అయితే ఒక మాట ఇవ్వడం జరిగింది. అయితే పేర్ల ఎంపికలో మాత్రం చివరి నిమిషంలో నాగబాబు పేరు అయితే మిస్ అయితే అయింది. వచ్చేసారి అవకాశం చూస్తామని మాట ఇచ్చిన నేపథ్యంలోనే ఎమ్మెల్సీగా మాత్రం ఒక అవకాశం ఇచ్చారు. తర్వాత మంత్రి పదవి ఇస్తామని ఒక హామీ అయితే ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది. అయితే రాజ్యసభ సంబంధించి ఇప్పటికైతే నాగబాబు ఆసక్తిగా ఉన్నారా లేదా అంటే ఇంకా తెలియరానప్పటికీ కూడా తాజాగా జనసేన పార్టీకి కేటాయించిన ఒక స్థానాన్ని ఎవరు ఎంపిక చేస్తారనే విషయంలో కూడా ఎంతోమంది సీనియర్లు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. జనసేన పార్టీలో ఆ పార్టీకి గెలిచింది 2 ఎంపీ సీట్లు లోక్సభ ఎన్నికల్లో, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 21 సీట్లు గెలుచుకోవడం నేపథ్యంలోనే ఆ ఒక్క సీటు కూడా రావడం అనేది కూడా కూటమి నేతల దయాదాక్షాల మీద ఆధారపడి ఉందనే ఒక ప్రచారం అయితే ఉంది. దీంతో లభించిన ఒక్క అవకాశాన్ని కూడా ఎవరికి ఇవ్వాలనే విషయంలో కూడా జనసేన పార్టీ నేతలు అటు రాయలసీమ నుంచి కానీ, ఇటు ఉత్తరాంధ్ర నుంచి కానీ, ఇటు కోస్తాంధ్ర నుంచి అయితే పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్న పరిస్థితి నేపథ్యంలో మనకైతే కొత్త పేరు ఒకటి తెరపైకి వచ్చింది. ఆ పేరు ఏదో కాదు, ప్రముఖ పారిశ్రామికవేత్త, హైదరాబాదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెద్ద బడా పారిశ్రామికగా ఉన్న లింగమనేని రమేష్ అనే చెప్పవచ్చు. లింగమనేని రమేష్ పేరును జనసేన పార్టీ తెరపైకి తేవడం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమేయం కూడా ఉందనే అభిప్రాయం కూడా లేకపోలేదు. తెలుగుదేశం పార్టీ తరఫున వాస్తవానికి అయితే టీడీపీ లింగమనేని రమేష్కు రాజ్యసభ స్థానాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తొలుత ప్రచారం జరిగినప్పటికీ జనసేన పార్టీతో సంబంధం లేని లింగమనేని రమేష్కు జనసేన పార్టీ బీఫామ్ ఇచ్చే పరిస్థితిపై ప్రచారం జరగడం అనేది ఇప్పటికే కూటమి అనుకూల వర్గాలు అయితే లీక్ ఇవ్వడం జరిగింది. దీన్ని జనసేన పార్టీ వర్గాలు కూడా జీర్ణించుకునే పరిస్థితులు అయితే లేవు. వాస్తవానికి లింగమనేని రమేష్ పెద్ద పారిశ్రామికవేత్త, అతను యాక్చువల్గా రాజకీయ నాయకుడు కూడా కాదు. కానీ అమరావతిలోని కరకట్ట వద్దనున్న చంద్రబాబు నాయుడు నివాసం ఉండే ఇల్లు మాత్రం ఆయనదే అని చెప్పవచ్చు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న నేపథ్యంలో ఆ ఇల్లును కూల్చేసేందుకు అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా లింగమనేని రమేష్ది ఆ ఇల్లు నాది కాదంటూ చంద్రబాబు నాయుడు బహిరంగంగా ప్రకటించారు. ఆ రమేష్ పేరు మీదనే కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్న పరిస్థితులు కూడా మనం చూసాము. మరోవైపు
మంగళగిరిలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయానికి కూడా ఆ స్థలాన్ని పార్టీలో లుకలుకలు ఉంటాయా, లింగంనేని రమేష్ పేరును ప్రకటిస్తే ఏమన్నా నెగిటివ్ ప్రభావం పడుతుందా అనే విషయంలో ఒక లీక్ మాత్రం ఇచ్చారని, ఆ పేరు సంబంధించి అయితే ఇంకా తుది నిర్ణయం మాత్రం తీసుకోలేదని కూటమి వర్గాలు అయితే అంటున్నాయి. ఇది కూడా ఇప్పటికే తమిళనాడులో విజయ్ తలపతి స్థాపించిన 2 సంవత్సరాల పార్టీ అధికారంలో రావడం కాకుండా నేరుగా ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించడం కూడా ఒక జనసేన పార్టీకి నెగిటివ్గా మారుతున్న నేపథ్యంలో అక్కడ ఎమ్మెల్యేలకు కూడా భిన్నాభిప్రాయాలు వస్తున్న నేపథ్యంలో తాజాగా రాజ్యసభ సభ్యత్వ విషయంలో లింగంనేని రమేష్కు ఎంపీ టికెట్ ఇవ్వడానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సాహసిస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు మనం వేచి చూడాల్సింది.